హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. ఈరోజు నేనైతే చెన్నైలోని ఈసీఆర్కి అయితే రావడం జరిగింది. ఈసీఆర్ రోడ్ అనేసి అంటారనమాట. సో నేనైతే ఇక్కడ ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చెన్నైలో ఈసీఆర్ రోడ్ అనగానే ఒక మంచి మంచి బీచ్ హౌసెస్ అనేటివి ఇక్కడ చాలా బాగా ఒకటి మించి ఒకటి బీచ్ హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఒక స్పెషల్ టెంపుల్ని అయితే చూపించాలి అనుకుంటున్నాను. చాలా అంటే చాలా స్పెషల్ టెంపుల్. ఇంతవరకు మీరు ఎక్కడ కూడా చూసిండరనమాట, అంత స్పెషల్. ఇక్కడ ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోపురం అనేది ఉండదు దేవుడికి. సో ఇక్కడ ఒక మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్తో పక్కనే బీచ్ ఉండి కూడా చాలా అంటే చాలా మంచి టెంపుల్ అనమాట. ఇది ఏ టెంపుల్ ఏంటి ఎక్కడ ఉంటుంది అని మాత్రం చెప్పారంటే ఈసీఆర్ రోడ్ సైడ్ ఉంటుంది అని మాత్రం చెప్పాను, కానీ ఏ టెంపుల్ అని చెప్పలేదు కదా. చూడండి, చూస్తూ ఉండగానే ఒక స్పెషల్ డిఫరెంట్ టెంపుల్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూపిస్తున్నాను. డిఫరెంట్గా పెట్టారు కదా ఇక్కడ వీళ్ళైతేను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టెంపుల్లో కెమెరా అనేది అస్సలు అలౌ లేదు, బట్ అయినా కూడా మీకోసం నేనైతే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే చాలామంది విజిట్ చేస్తారు, ఒక అద్భుతమైన టెంపుల్ని మిస్ చేయకూడదు చెన్నైకి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఈ టెంపుల్ని ఇలా రివ్యూ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, స్తంభాలు ఎన్ని ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, గోపురం అనేది లేదని చెప్పాను కదా. ఇదే టెంపుల్ ప్రాంగణం అంతా నేను ఒక్కసారి చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే నాకు తెలిసినంత వరకు రీసెంట్గానే ఇదైతే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. నాకైతే ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఒక స్పెషల్ డే చూసుకొని నేనైతే విజిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మెయిన్ దేవుడు ఎవరు ఏంటి అనేసి నేను ఒక పక్కన మీకు క్లూ ఇస్తూనే నేను చూపిస్తున్నాను అనమాట. సో నేను డైరెక్ట్గా కూడా చూపిస్తాను ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి. దీని చుట్టూ చూడండి, ఇక్కడ క్రొకడైల్ కానివ్వండి, అంటే సీలో అంటే సముద్రంలో ఏ ఉంటాయి అంటే అనిమల్స్ అనేటివి. సో ఇక్కడ చుట్టూ అయితే అవి విగ్రహాలు అనేటివి ఉన్నాయన్నమాట. అక్కడ చూపిస్తున్నాను కదా. క్లియర్గా అయితే నేను చూపించలేను, ఒక్కొక్కటైతే నేను చూపించలేను. ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ గురించి క్లియర్గా తెలియదు అనమాట. సో అంత రీసెంట్గా అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగా, చాలా బాగా అంబియన్స్ అయితే బాగుంది దీంట్లో. టెంపుల్లో అయితే ప్రతి ఒక్క దేవుడు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, రాముడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలామంది దేవుళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. అన్ని రకాల దేవుళ్ళు విగ్రహాలు చూపిస్తున్నాను, కానీ మెయిన్ దేవుడు ఎవరు ఈ టెంపుల్కి అనేసి అనుకుంటున్నారా? చూడండి, రివీల్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తోంది కదా, మత్స్యకార టెంపుల్ అనమాట ఈ టెంపుల్ పేరు. సో ఇక్కడ మత్స్యకార దేవుడు అనే ఆయన ఉంటాడనమాట. సో నేనైతే పైకి వెళ్తున్నాను. ఇప్పటి వరకైతే కొన్ని దేవుళ్ళు విగ్రహాలు అయితే చూసారు కదా. ఇప్పుడైతే మెయిన్ విగ్రహం అనేది చూడండి. ఇక్కడ చూడండి, సీ కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తుంది కదా అక్కడి నుంచి. సో నేనైతే ఇక్కడ నుంచి క్లియర్గా అయితే సముద్రం మొత్తం అయితే చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి గోపురం అనేది ఉండదు, నేను ముందుగానే చెప్పినట్టుగానే. కంప్లీట్గా ఓవరాల్ వ్యూ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను దగ్గరగా క్లోజప్లో ఒక హౌస్ చూపిస్తున్నాను కదా, అది ఎవరో విఐపి హౌస్ అనేది నేను క్లియర్గా అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈసీఆర్ సైడ్ చాలామంది విఐపీస్ హౌసెస్, గెస్ట్ హౌసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా వ్యూ. మత్స్యకారిణి నారాయణ టెంపుల్ అనేసి నేను అనుకుంటున్నాను దాని క్లియర్ నేమ్ అయితే. సో మత్స్యకార నారాయణ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది విగ్రహం చాలా అంటే చాలా అందంగా బాగా కనిపిస్తుంది అనమాట. మనము దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ మనము దర్శించుకోవచ్చు హ్యాపీగా. అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి లేవు. నేనైతే ఒక మంచి బీచ్ సౌండ్స్ అలా వింటూ, అలలు సౌండ్స్ వింటూ హ్యాపీగా దర్శనం అయితే మంచిగా జరిగింది. పూజ కూడా చాలా బాగా చేశారనమాట. ఈ టెంపుల్ కట్టిన ఫౌండర్ కూడా ఇక్కడ వాళ్ళ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. కీప్ స్మైలింగ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు కదా. సో ఆయనే అనుకుంటున్నాను. సో ఆయన పేరు అయితే రాయడం జరిగింది కింద. కంప్లీట్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో
టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది, విగ్రహాలు ఏ ఉంటాయి, దేవుళ్ళు ఉంటాయి అని చెప్పి చూసారు కదా. ఇక్కడ చూడండి ఆ రోడ్ అనమాట, అంటే ఆ టెంపుల్కి వచ్చే రోడ్డు కూడా చుట్టూ ఎలా ఉంది అనేసి కూడా క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు ఈసారి వచ్చినప్పుడు మాత్రం టైమింగ్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు కూడాను, సో టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ కాకుండా మీరు చూసి దగ్గరుండి మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ వీళ్ళు టెంకాయ అక్కడే కొనేసి అక్కడే కొడతారు, బయటే కొట్టాలి అని చెప్పేసి రూల్ అనేది ఉంది. సో మనమైతే టెంకాయ తీసుకున్నా కూడా బయటే కొట్టాల్సి వస్తుంది. సో ఈ టెంపుల్ నుంచి అయితే బీచ్ అనేది ఎంత దగ్గరగా ఉంది అని చెప్పేసి ఇలానే చూయిస్తూనే నేను తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి బీచ్ మీకు క్లియర్గా అయితే కనిపిస్తోంది దగ్గరగా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా నేను చూపిస్తున్నాను. ఎలా నేనైతే బీచ్ సైడ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. సో చాలామంది అయితే రాలేదు ఈ టెంపుల్కి, ఎందుకంటే చెన్నైలో ఉన్న వాళ్ళకే సరిగ్గా తెలియదు ఈ టెంపుల్ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అనేది బీచ్ సైడ్ చూపిస్తున్నాను క్లియర్గా అయితేను. చాలా అంటే చాలా బాగుంది, కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. సో మీరు 5 ఆ టైంకి అంతా ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇంటి నుంచి మీరు ఎంత దూరం దీనికి రావాలి అనేది ఎస్టిమేషన్ చేసుకొని మీరైతే ఈ బీచ్ ప్లస్ టెంపుల్ రెండు కూడా హ్యాపీగా ప్లెజెంట్గా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను టెంపుల్ కూడా క్లియర్గా బీచ్ నుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి అక్కడ స్తంభాలన్నీ కనిపిస్తున్నాయి కదా, సో అది టెంపుల్ అనమాట. ఇక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది వచ్చారనమాట. ఇక్కడ నేను దగ్గరగా నేను చూసిన ఇవన్నీ రిసార్ట్స్ ఉంటాయి, కొన్ని బీచెస్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నేనైతే నైట్ టైం కూడా ఎలా ఉంది అనేసి బీచ్ ప్లస్ టెంపుల్ క్లియర్గా అయితే చూపించాలి అనుకున్నాను అనమాట. సో నేను మార్నింగ్ కూడా వెళ్ళాను అండ్ ఈవినింగ్ కూడా వెళ్ళాను అనమాట. ఈ వీడియో తీయడానికి మాత్రమే టెంపుల్ని 2 సార్లు దర్శించుకున్నాను అనమాట. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది, ప్లస్ పక్కనే బీచ్ కూడా ఉంది కాబట్టి ప్లెజెంట్గా ఈవినింగ్ టైం ఎలా ఉంటుందని చూద్దామనే ఉద్దేశంతోనే మరీ ఈవినింగ్ అదే డే వచ్చానమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ అనేది. మీరైతే చెన్నైకి వచ్చినప్పుడు అస్సలు మిస్ అయితే చేసుకోకండి. ఇక్కడ ఈవినింగ్ కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగిందనమాట నాకైతేను. అయితే విగ్రహం కూడా సంవాట్ డిఫరెంట్గా అనిపించింది అనమాట. డే టైం ఆ సూర్యుడి వెలుగుతో ఉన్న అక్కడ చూడ్డానికైతే విగ్రహం చాలా చాలా బాగుందనమాట చూడ్డానికి. నైట్ టైం కూడా అసలు చంద్రుడి వెలుగులో అయితే ఆ లైటింగ్స్కి గ్రీనరీకి చూస్తున్నారు కదా ఎలా ఉందో అని చెప్పేసి. ఎక్కడ చూసినా లైట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట, మీరు కెమెరా మాత్రం అసలు షూట్ చేయకండి, ఇది అలౌడ్ లేదు అని చెప్పేసి. బట్ అయితే నేను ఇంత మంచి గొప్ప టెంపుల్ని అసలు వ్యూవర్స్కి మిస్ కాకుండా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే 10 మందికి తెలియాలి ఇలాంటి టెంపుల్ కూడా ఉంటుంది, ఇలా మంచిగా మనం దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో తీయదలుచుకున్నాను. అవుట్ సైడ్ ఈవినింగ్ ఎలా ఉంటుందంటే టెంపుల్కి అవుట్ సైడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. మార్నింగ్ టైం చూసారు కదా ఎలా ఉందో, ఇప్పుడు ఈవినింగ్ టైం చూడండి ఎంత సందడిగా ఉందో అసలు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 7:30 నుంచి మనం ఇక్కడైతే విజిట్ చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 11 వరకు ఉంటుందంటే 10:30 to 11. దాని తర్వాత ఈవినింగ్ టైం 5 నుంచి ఉంటుందన్నమాట, 8 అంతే. ఆ లోపలే మనం ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇక్కడ విఐపీస్ హౌసెస్ ఉండడం వల్ల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. పోలీస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారనమాట. సో ఇక్కడ నేనైతే బీచ్కి అయితే రావడం జరిగింది. చల్లటి బ్రీజీ ఎయిర్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కొన్ని షిప్స్ కానీ మూన్ కానీ ఎన్విరాన్మెంట్ అదిరిపోయింది అసలు. ఈ రోజు అయితే నా డేని చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. దేవుడు దర్శనం ప్లస్ ఒక మంచి బీచ్ వేవి సౌండ్స్తో హ్యాపీగా అయితే నేను ఇక్కడ ఎంజాయ్ చేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, దీన్ని బట్టి మీరు విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లోజ్ కూడా అయిపోయింది టెంపుల్. చూసారు కదా టెంపుల్ని కంప్లీట్గా నేనైతే వ్యూ అనేది చూపించాను. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, డే అండ్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది ఈ టెంపుల్ చుట్టూ అని చెప్పేసి. ఈ టెంపుల్ అవుట్ సైడే 9-9:30 ఆ టైంలో 2 పిల్లలు వచ్చేసి లోటస్ అండ్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. సో ఆ ఫ్రూట్స్ నేమ్ ఏంటి అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకైతే తెలియదు ఫ్రూట్స్ నేమ్ ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నాకు లైక్, షేర్,
సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. జై హింద్.